నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అధికార పార్టీ నాయకులను అడ్డుకోవడానికి తహసీల్దార్ వనజాక్షి చేసింది తప్ప కాదుకూడదని చెప్పడం ఆమె చేసిన నేరమా? పుష్కరాలకు భారీగా తరలిరావడం జనం చేసిన తప్ప తొక్కిసలాటలో ప్రభుత్వ తప్పేమీ లేదా? తప్పేవరిది? ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ గంగా భవానీ గారు స్టూడియోలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీనివాసరాజు విజయవాడ నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రాజమండ్రిలో పేలిన ట్రాన్స్ఫార్మర్, 5 వాహనాలు బుగ్గి, ఒకరికి గాయాలు. ఇసుక వివాదంలో వనజాక్షిని తప్పుబట్టిన ఏపీ కేబినెట్, పుష్కరాలకు ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్ణయం. తొక్కిసలాటపై నో విచారణ, మౌనం పాటించి చేతులు దులుపుకున్న కేబినెట్. అనంతలో రెండో రోజు వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర, వర్లిలో గంగన్న కుటుంబాన్ని పరామర్శించిన రాజన్న బిడ్డ. కాంగ్రెస్ పై బీజేపీ ఎదురుదాడి, రావత్ వ్యక్తిగత కార్యదర్శి కరప్షన్ టేపుల విడుదల. ఉభయ సభలు రేపటికి వాయిదా, లలిత్ గేట్ పై అధికార విపక్షాలు మాటల యుద్ధం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోకవరం బస్టాండ్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు అంటుకున్నాయి. కూల్ డ్రింక్ షాప్లో చెలరేగిన మంటలు వేగంగా మరికొన్ని షాపులకు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 6 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి, ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయి, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఇవాళ కొద్దిసేపటి క్రితం, ఒక అరగంట క్రితం ఈ ప్రమాదం రాజమండ్రి నడిగొడుతున్న పుష్కర జనం విపరీతంగా తిరిగే ప్రాంతం అది. ఒకవైపు గోకవరం బస్ స్టాండ్, మరోవైపు ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కొలువైన ఆనం కళాకేంద్రం. ఈ రెండింటి మధ్యలో జగదాంబ అనే హోటల్ ఉంది. ఆ హోటల్ సమీపంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల జనం చెల్లాచెదురైపోయారు. ఎంతో మంది అటు ఇటు తిరుగుతున్నారు. పుష్కరాలకు వచ్చిన వాళ్ళంతా కోట్లింగారేవుకి వెళ్లేవాళ్ళు రెండు వైపులో తిరుగుతుంది జరిగింది. ఆ భారీ పేలుడు ఏ స్థాయిలో జరిగిందంటే, దానికి సమీపంలో రోడ్డుకి పక్కన ఉండి ఈ ట్రాన్స్ఫార్మర్ పేలిందని చెప్తున్నారు. అది ట్రాన్స్ఫార్మరా, సిలిండర్ అనే విషయం స్పష్టం కాలేదు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతానికి అడ్డంగా ఉన్న పోలీస్ వాహనాలు 4 నిలిపించారు. ఒక 2 బస్సులతో పాటు ఒక వ్యాన్, ఒక జీప్ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా దగ్ధం అయిపోవడం జరిగింది. దానికి సమీపంలో పార్క్ చేసి ఉంచిన 6 స్కూటర్లు, వెహికల్స్ కూడా, 2 వీలర్స్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవడం జరిగింది. ఈ సంఘటన స్థలం ఏదైతే ఉందో చుట్టుపక్కల మంటలు ఒక్కసారిగా వ్యాపించి, పక్కనే కూల్ డ్రింక్ షాపులు, 2 పాన్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా మంటలు అంటుకుని కాలిపోవడం జరిగింది. ఆ వేడి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. దాంతో అదేంటనే విషయం అయితే స్పష్టం కాలేదు. అదృష్టం ఏంటంటే, దానికి సమీపంలో ఈ వాహనాలు ఆగి ఉండటం వల్ల దాని తీవ్రత రోడ్డు మీద వెళ్లే మనుషుల మీద పడలేదు. దాంతో దానికి సమీపంలో ఉన్న ఒక వ్యక్తికి మాత్రమే తీవ్ర గాయాలని అతను వెంటనే ఆసుపత్రికి ఇమీడియట్ గా తరలించడం జరిగింది. సమీపంలోనే గోకవరం ఫైర్ స్టేషన్ కూడా ఉంది. దాంతో అక్కడ ఉన్న ఫైర్ ఇంజిన్ వెంటనే అక్కడికి వచ్చి మంటలు ఆపే ప్రయత్నం చేసి మొత్తం 4 ఫైర్ ఇంజిన్తో పాటు అధికారులు, పోలీసులు, సిబ్బంది కూడా అక్కడ రావడం జరిగింది. కోతపేట దూరంలోనే సీఎం కూడా ఉండటంతో ఆయన కూడా వచ్చి అక్కడ పరిశీలించడం జరిగింది. అయితే అక్కడ క్యాజువాలిటీ ఎవరు మృతి చెందలేదు కాబట్టి కాస్త సంఘటన ఇలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం మీద స్పష్టంగా పరిశీలించి చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ కూడా ప్రాంతాలు సందర్శించారు. ప్రస్తుతానికి అయితే భయానకమైన వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే జన సమ్మర్దమైన ప్రాంతం అది, పుష్కరాలు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. 2 బస్ స్టాండ్ కి, ఓ ప్రధాన ప్రాంతానికి, రైల్వే స్టేషన్ కి మధ్య అనుసంధానమైన దారి అది.
ఆ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం మొత్తం భయానక వాతావరణం సృష్టించింది అన్నారు. ఓకే, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పుష్కరాల మొదటి రోజే తొక్కిసలాట, ఇప్పుడు భారీ అగ్ని ప్రమాదం. పుష్కరాలకు వచ్చే భక్తులు భయంతో వణికిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది? మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. సతీష్, వరుస ప్రమాదాలపై ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతున్నది? అమర్, పూర్తిగా ప్రభుత్వం ఉలికిపడే పరిస్థితి ఏర్పడింది. మొదటి రోజు విషాదం నుండి ఇంకా ప్రజలు ఎవరూ తేరుకోలేదు. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన వివాదం నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు జరిగిన ప్రమాదం కొద్దిసేపటి కిందట ఆనం కళాక్షేత్రం సమీపంలో జరిగింది. ఆనం కళాక్షేత్రంలో నిత్యం కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించిన సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవాళ మనం చూస్తున్న ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు ఇవాళ రాజమండ్రిలో సుమారుగా 22 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలకు వచ్చారు. ఆ ప్రాంతం ఏదైతే కోటిలింగాల పుష్కర్ ఘాట్, ఏదైతే పుష్కర్ ఘాట్ మొన్న ప్రమాదం జరిగిన పుష్కర్ ఘాట్ సమీపంలోనే మళ్ళీ ఇవాళ కూడా ఇప్పుడు ఈ మంటలు వ్యాపించాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. పెద్ద పెద్ద వాహనాలు, పోలీసులకు సంబంధించిన మెన్ పవర్ని అన్నింటిని కూడా షిఫ్ట్ చేసే వాహనం కూడా దగ్ధమైంది. అలాగే పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. ఒక పాన్ షాప్లో వచ్చినటువంటి ప్రమాదం, దీనికి సంబంధించి సుమారుగా 15 మంది వరకు కూడా గాయాలైనట్టు కూడా అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎటువంటి క్యాజువాలిటీకి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఇప్పుడే కొద్దిసేపటి కింద సీఎం చంద్రబాబు పక్కనే ఉన్నారు. మనం చూస్తున్న సాయంత్రం 7 గంటల సమయంలో మొత్తం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఎంటైర్ క్యాబినెట్తో పాటు అదే ఐఏఎస్ అధికారులు, అందరూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో పాటు లక్షలాది మంది భక్తులు గోదావరి నిత్యహారతి కూడా తిలకించారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కొద్దిసేపటికి ప్రమాదం జరిగింది. ఈ పూర్తి జనసమ్మర్దమైన ప్రాంతంలో ఇవాళ ఇప్పటి వరకు మనకి రాష్ట్ర ప్రభుత్వ అధికారికి ఇచ్చిన సమాచారం మేరకు ఇవాళ రాజమండ్రిలో 22 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. అంటే 10 లక్షల మంది డిస్పాచ్ అయిన కూడా ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రమాదం అనేది ఒకసారి ఉలికిపడింది. సీఎం చంద్రబాబు కూడా కొద్దిసేపటి కిందట ఆ స్థలానికి వెళ్ళారు. ముందైతే ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై ఉంది. అమర్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.